హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడిక్షన్ చేస్తూ ఉంటాను. సో, ఏ విధంగా అయితే నిన్న చెప్పిన లెవెల్స్ 24,114 లెవెల్ బ్రేక్ అయితే మీకు మంచిగా కింది సైడ్ డౌన్ సైడ్ లెవెల్ కనిపిస్తుందని చెప్పాను. అదే విధంగా మార్కెట్ చూడండి ఎంత షార్ప్ ఫాల్ 24,198 అండ్ 24,040 లెవెల్ కూడా రీచ్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేసింది. మళ్ళీ ఇదే లెవెల్‌కొచ్చి రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడనే వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ వెళ్తూ కొద్దిగా పాజిటివ్ మూవ్‌మెంట్ చూపించింది. ఆ మొమెంటం ఏదైతే ఉందో ఇదే లెవెల్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. సో, రేపటి లెవెల్స్ మనం చూద్దాం. రేపటి లెవెల్స్ చూసే ముందు నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని అనాలిసిస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ముందుగా డిస్క్లైమర్ ఏయదలుచుకున్నా దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీడింగ్. ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. దిస్ ఛానెల్ ఆర్ మీ డస్ నాట్ రెస్పాన్సిబుల్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్. డైలీ లైవ్ కోసం జాయిన్ గూడా అవ్వండి. నేను డైలీ మార్నింగ్ లైవ్ వస్తున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. సో, రేపటి లెవెల్స్ చూద్దాం. సేమ్ ఇవే లైన్స్ చిన్న చేంజెస్ ఉంటాయి అడ్జస్ట్‌మెంట్. కానీ క్రూషియల్ లెవెల్స్ క్రూషియల్‌గా సపోర్ట్ అండ్ డిమాండ్ ఏ విధంగా ఉంటదో చూడండి. 23,800 లెవెల్ వచ్చిందనుకోండి. ఇది చానా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అన్నమాట ఇది. ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్‌కి. సో, నేను చేంజెస్ చేస్తున్నా. ఇవి ప్రీవియస్ లైన్సే చేంజెస్ చేస్తా. ఎక్కువ మూవ్‌మెంట్ చెయ్య. ఎందుకంటే ఇవి పాత లైన్స్. దాన్ని ఎక్స్‌టెండెడ్ లైన్స్ కొద్దిగా చేంజెస్ చేస్తున్నా. చూడండి. ఇక్కడ పెట్టుకుంటున్నా నేను. ఎందుకంటే నాకీడ గ్రీన్ డాట్స్ ఎందుకు కనిపిస్తున్నాయంటే నేను సెటప్ చేసుకున్నా. ఆ సెటప్ బట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ సెటప్ ఇది. దాన్ని బట్టి మీకు చూసే అవకాశం ఉంది. ఇది బేస్ ఇది లెవెల్ క్రాస్ అవ్వాలి. ప్లస్ ఇంకొకటి కొద్దిగా కిందకి చేస్తా. ఈ లెవెల్. ఓకే. ఈ లెవెల్. సో, మార్కెట్ అనేది ఒక రేంజ్‌లో ఉంది. ఈ రేంజ్ బ్రేక్ ఔట్ అయితే, ఈ బ్రేక్ ఔట్ అయితే మీకు ఏ లెవెల్స్ కనిపిస్తాయో నేను ఆ లెవెల్స్ నేను మార్క్ చేస్తున్నా. చిన్న చేంజెస్ చేస్తున్నా. ఎక్కువ పెద్దగా కూడా చేంజెస్ చేస్తలే. చిన్న చేంజెస్. ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్. 28,800 లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందుంటది. ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఏ విధంగా అయితే నిఫ్టీ ఈరోజు మార్కెట్ మొత్తం ఒక రేంజ్ బౌండ్‌లో ఉందో, అదే విధంగా రేపు మార్కెట్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంటది. ఫస్ట్ 24,051 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి అప్ సైడ్. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,086 చాలా చిన్న టార్గెట్. బట్ చాలా పెద్ద సప్లై జోన్ ఇది. ఓకే. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,180 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,273 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి మీకు 24,383. ఈ లెవెల్స్ అప్ సైడ్ మొమెంటమ్ ఉంటది. ఎందుకంటే రేపు నిఫ్టీ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. ఎక్కువ కాదు. ఒక 50, 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితది. అదే రేంజ్‌లో ఉంటది మార్కెట్. దాని తర్వాత బ్రేక్ చేయడానికి ట్రై చేస్తది. ఇన్ కేస్ ఆఫ్ న్యూస్ ఎనీ పానిక్ ఈరోజు స్టాక్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి Q4వి. Q3వి. అంత మంచిగా అంత పెర్ఫార్మ్ చేయలేదు స్టాక్స్ కూడా. సో, 23,966 లెవెల్ బ్రేక్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,894 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,800 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి ఓకే. థర్డ్ టార్గెట్ వచ్చేసి 23,706. ఈ లెవెల్స్ మార్కెట్‌లో కనిపియడానికి దొరుకుతాయి మీకు. రేపు మార్నింగ్ కొద్దిగా మార్కెట్ ఏమన్నా కొద్దిగా మన ఫేవర్‌లో ఉంటే ఈ లెవెల్స్ అనేది కనిపిస్తాయి మార్కెట్. సో, బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్‌మోస్ట్ 700 పాయింట్స్ నెగెటివ్‌లో ఉంది. 700 పాయింట్స్ నెగెటివ్‌లో ఉన్నా కూడా నేను మీకు చెప్పాను. ఈ లెవెల్స్ అనేది యాక్టివ్ అయిపోతున్నాయి. సో, ఈరోజు నేను చాలా పెద్ద లెవెల్స్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే ఈ లెవెల్స్ చూడండి. ఇచ్చిన ప్రీవియస్ క్యాండిల్ కూడా ఇక్కడ లెవెల్ బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడేమో ఓపెన్ అవుతూనే 4 పాయింట్స్‌తోని గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా మొమెంటమ్ ఎక్కువ ఉంటది కాబట్టి నేను కొద్దిగా లెవెల్స్ చేంజ్ చేసి ఇస్తాను. ఎందుకంటే ఈ లైన్స్ అన్నీ నేను ఫస్ట్ రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ నేను లెవెల్స్ ఇస్తా. ఎందుకంటే ఇది చూడండి. లెవెల్స్ ఇచ్చే ముందు ఒక రీజన్ చెప్తా. దాని తర్వాత ఇస్తా. ఓకే. రేపు బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ పైన క్రాస్ అయితే, ఈ జోన్ ప్రైస్ మీరు లైవ్‌లో గూడా జాయిన్ అవ్వచ్చు. లైవ్ అనాలిసిస్ గూడా చేస్తా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఫస్ట్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి అని మార్క్ ఏది? ఓకే. రేపొద్దున బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ క్రాస్ అయిందనుకోండి కింది సైడ్. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,836 చాలా పెద్ద టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు ఆల్‌మోస్ట్ సపోర్ట్ లెవెల్ ఇది.
చాలా క్రూషియల్ లెవెల్ 50 సారీ 56,551 ఈ లెవెల్ మార్కెట్ చూడ్డానికి కనిపిస్తది. ఇన్ కేస్ ఆఫ్ లోవర్ కొద్దిగా దానికి లోవర్ ఇస్తే ఇదే జోన్ కింద ఓకే. ఇదే జోన్ కింద మీకు థర్డ్ టార్గెట్ అనేది కనిపిస్తది. 56,393 లెవెల్ కూడా కనిపిస్తది. ఎప్పుడు? మార్కెట్ ఈ లెవెల్ ఇట్లా బ్రేక్ అయినప్పుడు, రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు, అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్. ఈ లెవెల్‌కి వచ్చిందనుకోండి మార్కెట్, రీటెస్ట్ చేసిందనుకోండి, ఇక్కడ మంచి ఒక అవకాశం పుల్ బ్యాక్ అవకాశం ఉంటది. ఇక్కడ ఎంట్రీ ఇక్కడొస్తది మీకు. తీసుకోవచ్చు. ప్లస్ అదే విధంగా ఇక్కడ గూడా వచ్చిందనుకోండి పుల్ బ్యాక్ ఎంట్రీ. ఓకే. ఇక్కడ నుంచి గూడా మీరు ఈ లెవెల్‌లో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్. ఓకే. మంచిగా పనిచేస్తాయి. నేను అప్ సైడ్ గూడా చెప్పేస్తా మీకు. డౌన్ సైడ్ చెప్పినా అప్ సైడ్ గూడా చెప్పేస్తా. 1 సెకండ్. ఓకే. ఫస్ట్ ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. 57,022 లెవెల్ క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఆల్‌మోస్ట్ ఓకే. ఇది ఓకే. హుహు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 57,409. సెకండ్ టార్గెట్ వచ్చి 57,586 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,778. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ లైవ్ అనాలిసిస్ ఇస్తా ఉంటా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. ప్లస్ ఇంకొకటి 1 డే బిఫోరే నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్తా. ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఏమైనా మీ డౌట్స్ ఉంటే లైవ్‌లో నన్ను అడగండి. నేను చెప్తా మీకు. ప్లస్ ఇంకొకటి థాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్ అండ్ లవ్. అండ్ డిస్క్లైమర్ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. థాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్.